నమస్తే. రఘురామకృష్ణం రాజు, RRR ట్రిపుల్ ఆర్. ఈయనని చాలామంది రకరకాలుగా పిలుచుకుంటారు. కొందరు ప్రేమగా పిలిస్తే, కొందరు కోపంగా ఇచ్చే బిరుదులు కూడా ఉంటాయి, కొందరు సరదాగా మాట్లాడుకునే తీర్లలో. అంటే రాజుగారు అంటే ఈయన రాజుగారే అబ్బా అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటారు. కొంతమంది విగ్గురాజు గారు అంటారు, కొంతమంది మొండి రాజుగారు అంటారు. కానీ ఏదేమైనా చాలామంది ఈయనని టైగర్ అని కూడా పిలుచుకుంటారు. ఎందుకంటే ఆయన మాట తీరట్లాంటిది మరి. సో అట్లా మాట్లాడే రాజుగారిని కలవడానికి నేను వచ్చేసిన. మరి ఆయన నా ముందున్నారు, మరి చాలా విషయాలు మాట్లాడేది ఉంది. ఏమేం చెప్తారు మరి? మొండి రాజు అనిపించుకుంటారా, లేకపోతే మంచి రాజు అనిపించుకుంటారా, రాజుగారు అంటే రాజుగారే బా అనిపించుకుంటారా, ఏమనిపించుకుంటారో చూద్దాం మరి. నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా? గుడ్. సో ఫైనల్లీ మిమ్మల్ని చేరినాం మేము. అంటే ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాము మీ ఇంటర్వ్యూ కోసం, మీ టైం కోసము. ఫైనల్లీ ఈరోజు టైం ఇచ్చినందుకు సంతోషం. కానీ నేను వచ్చేటప్పుడు ఇట్లా మీ దగ్గరకు వస్తున్నా నేను అంటే, అమ్మో రాజుగారి దగ్గరకా కొంచెం జాగ్రత్త అని కొందరు చెప్పారు. కొంతమంది ఏమో అమ్మో రాజుగారికి ఇంకో యాంగిల్ ఉంటుంది కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది అని కొందరు చెప్పారు. సో ఇట్లా ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తూ ఉన్నారు మీ గురించి. జాగ్రత్త అనే పదం రాగానే నేను కొంచెం అలర్ట్గా అయినా. ఎందుకు చెప్పుంటారంటారు? మీరే చెప్పండి కొంచెం నాకు. ఇంటర్వ్యూ అయిన తర్వాత మీరే చెప్పండి. అంటే మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఈవెన్ టార్చర్ పెట్టాలి మాటలతో అని, అంతే? లేదు లేదు, అస్సలు లేదు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చెప్పమంటున్నారు అంటే మీరు విన్నవన్నీ తప్పు అని. ఆహా, అలా అంటారా? అయితే ఓకే, ఆ యాంగిల్ అయితే ఓకే లేండి సార్. కానీ రాజుగారు అనగానే మామూలుగా మీరు ఒక పొలిటీషియను, ఒక ఇండస్ట్రియలిస్టు, ఇందులో సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా బతుకుతున్నారు, లగ్జరీగా బతుకుతున్నారు. అయినప్పటికీ మీకు సాహిత్యం అన్నా సినిమాలన్నా బాగా ఇష్టం అట. ఎందుకు అంత ఇష్టం సార్? నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా కొంచెం సంగీతం సాహిత్యం మరి అలా అలవాటు అయిపోయింది. అంటే నేను ఊహ తెలిసి తెలియని టైంలో నా 5వ ఏట నుంచే రేడియోలో పాటలు ఎక్కువగా వింటూ ఉండేవాడిని అని అన్నారు. బట్ నాకు గుర్తున్నంత వరకు ఆల్మోస్ట్ 10th ఇయర్ నుంచి అప్పట్లో వివిధ భారతి అని పాటలు వచ్చాయి. పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట. ఆ టైంలో స్కూల్కి వెళ్ళే టైం ఏదన్నా ఉంటే సెలవు రోజుల్లో కంపల్సరీగా నేను ఆ పాటలు వింటూ ఉండేవాడిని. అలా సో అట్లా పాటలు వింటూ 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 సాహిత్యం పైన ఇష్టం కలిగింది. ఇప్పటికీ కూడా నేను టైం దొరికితే, టైం దొరకకపోయినా సపోజ్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, సో కార్లో పాటలు వింటూ ఉంటా. ఫ్లైట్లో ట్రావెల్ ఆల్మోస్ట్ నాకు కొన్నాళ్ళు అయితే వారానికి 5 సార్లు ట్రావెల్ ఉండేది. సినిమా ఇండస్ట్రీలో గత 50 సంవత్సరాల నుంచి వచ్చిన పాటలన్నింటిలో ఏదైనా పాట అడిగితే టక్కున చెప్పగలుగుతారట కదా మీరు? చాలా వరకు అన్నీ కాకపోయినా పాడతారు కూడానా సార్ మీరు? కొంచెం హమ్మింగ్, కొంచెం. ఎందుకంటే ఎస్పెషల్లీ బిఫోర్ 80s, అంటే 60s to 80s, అంటే కొంచెం లిరికల్ వాల్యూ ఉంటే గుర్తుంటుంది మనకి. ఓకే, ఆ లిరికల్ వాల్యూ ఏమీ లేకపోతే ఏదైనా మీకు ఇష్టం ఉన్న పాట కొంచెం హమ్ చేయండి అట్లా. నాకు ఇష్టం ఉన్న పాటలు చాలా ఉన్నాయి. అంటే నాకు బాగా ఇష్టమైన డ్యూయట్ వచ్చి నాగేశ్వరరావు, సావిత్రి, మంచి మనసులు సినిమాలో నన్ను వదిలి నీవు పోలేవులే అది నిజములే. అది సాహిత్యం వైజు ఘంటసాల, సుశీల గారు పాడిన స్టైల్ కానీ, ఈవెన్ విజువల్స్ సావిత్రి గారు, నాగేశ్వరరావు మిమ్మల్ని పాట పాడమంటే మీరు ఏ చట్టానికి న్యాయానికి జరుగుతున్న ఈ సమరంలో అని ఏదో పాడతారు అనుకున్నా, కానీ మీరు చాలా రొమాంటిక్ సాంగ్ ఎంచుకున్నారు. ఎక్కువ రొమాంటిక్ సాంగ్స్ ఇష్టం నాకు. ఓకే, నా కంటి పాపలో నిలిచిపోరా అని వాగ్దానం అన్న ఒక సినిమా ఉంది. సినిమా పెద్దగా ఆడలేదు కానీ చాలా మంచి డ్యూయట్ అది. సో సినిమాలు బాగా చూస్తారు కూడా అన్నమాట. ఇప్పుడు రీసెంట్గా ఏదైనా సినిమా చూసిండ్రా? ఇన్ఫ్యాక్ట్ నిన్న రాత్రి ఎక్స్ట్రా ఆర్డినరీ అని సినిమా చూసా, నితిన్ గారిది. ఓకే, యానిమల్ చూసారా సార్? యానిమల్ కొంచెం చూసారా? అదేంటి సార్, అంటే కొంచెం ఆయన అంత పెద్దగా సినిమా తీస్తే మీరే కొంచెం? అంటే సినిమా బాగుంది కానీ ఆ సమయభావం వల్ల లేదు బాగుంది సినిమా. అంటే ఇంకో హాఫ్ ఇంకోసారి చూడాలి. అంటే పెద్ద సినిమా అయిపోయి ఒక హాఫ్ చూసా. ఓకే, టైం దొరకట్లేదు. టైం దొరక్క. ఓకే. అండ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారట మీకు.
లైక్ ఇప్పుడు చిరంజీవి గారు కానీ నాగార్జున గారు కానీ లేకపోతే నాగేశ్వరరావు గారు అయితే మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేసేవాళ్ళని. నేను చాలా క్లోజ్ అండి, అవునా? ఇంటికి కూడా చాలాసార్లు వచ్చారు, చాలా క్లోజ్ పెద్ద ఆయన నాగేశ్వరరావు. ఓకే. అండ్ ది సేమ్ రామానాయుడు గారు నాకు బాగా ఫ్రెండ్, మంచి స్నేహితుడు. ఓకే. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా మీతో చాలా ఆప్యాయంగా ఉంటారట. అంటే చిరంజీవి గారు అంత క్లోజ్ కాదు, అంటే ఈ మధ్యన ఎక్కువ కళ్యాణ్ గారిని కలవటం. ఓకే. సో గతంలో ఆయన సినిమాల్లో అంటే రాజకీయాల్లోకి రాకముందు చిరంజీవి గారితో అక్కడక్కడ కలవటం, ఆయన జనాలతో కలిసి తక్కువ. ఓకే. సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్గా ఉన్నప్పుడు కూడా జనాలతో ఆయన కలిసి తక్కువ. సో ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారిని కొంచెం కలుస్తూ ఉన్నారు, కొంచెం ఎక్కువ. అంటే రాజకీయాల్లో ఉన్నాం జంపు కొట్టబోతున్నారు అటు? కాదు అంటే రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, అందులోనూ ఈ ప్రభుత్వం మీద నేను పోరాడుతున్నా, ఆయన కూడా ఇదే ప్రభుత్వం మీద పోరాడుతున్నారు కాబట్టి భావజాలం ఒకటే భావజాలం. సో కాబట్టి కానీ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే మీరు ఏ ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్నారో, అంటే ఎక్కడి నుంచి అయితే ఎంపీగా ఉన్నారో దానికి రిజైన్ చేయకుండా అక్కడి నుంచే వాళ్ళపైనే పోరాడడం అనేది చాలా విచిత్రమైన పని. ఎందుకంటే నన్ను డిస్క్వాలిఫై చేయాలి అని వాళ్ళు పిటిషన్ వేశారు. అవును. సో వారం రోజుల్లో చేస్తాం, 10 రోజుల్లో చేస్తాం అని చెప్పి వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. చేశారు గతంలో, 3.5 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ, కానీ ఇంకా చేయలేకపోతున్నారు. సో వాళ్ళు చేయగలం అంటున్నారు కదా, వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పి, ఎంతవరకు చేయగలరో చూసుకుందామని చెప్పి వాళ్ళు అది ఫైల్ చేయకుండా నన్ను బతిమాలి ఉంటే నేను చేసి ఉండేవాడిని. వాళ్ళు ఫైల్ చేసిన తర్వాత సరే ఆడ బలవంతుడా నేను బలవంతున్నా తెలుసుకోవాలని చెప్పి ఇంకా తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాం. ప్రస్తుతానికైతే నాదే విజయం. ప్రస్తుతానికి మీదే విజయం. ఇంకో 2 నెలలు అయితే పార్లమెంట్ అయిపోతుంది. మరి ఇన్ని గొడవల్లో ఇంత మిస్అండర్స్టాండింగ్స్ ఉన్న టైంలో కూడా మీరు ఇంకా రాజీనామా చేయకపోవడానికి కారణం ఏంటంటారు? మరి రాజీనామా చేయవలసిన అవసరం లేదని. అంటే మీకు పడట్లేదు కదా సార్? అవును, పడనప్పుడు అవసరం లేదు కదా. నాకు పడంది ఎవరితో? రాష్ట్ర ప్రభుత్వం తీరుతెన్నులతో. ఓకే. సో అడ్మినిస్ట్రేషన్ డర్టీగా ఉంది. సో ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియని ముఖ్యమంత్రి పరిపాలనలో ఉన్నాం మేము ప్రస్తుతం. సో కాబట్టి నా పోరాటం ప్రభుత్వ విధానాల మీద. అంటే ఇప్పుడు ఒకటి సార్, సో నేను ప్రభుత్వ విధానాలని మీరు ఏమన్నా తప్పలేదు అనే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ ఆ ప్రభుత్వాన్ని ఏలే వాళ్ళని పట్టుకొని అనడం కూడా తప్పే కదా సార్. జగన్ని చాలా మాటలు అనడం చాలామంది విన్నారు. నేను మా పార్టీ అధ్యక్షుడు జగన్ ఏమంటలా, ముఖ్యమంత్రి జగన్ అంటున్నా. చాలా తేడా ఉంది రెండింటికి. తేడా ఉంటుంది సార్, కానీ ఏదైనా జగన్ అండమే కదా సార్. ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్న జగన్ అంటున్నాను. అంటే ఎట్లుంటుంది అంటే ఏ రాయి అయితే తలపగలు కొట్టుకోవడానికి అన్నట్టు ఉంటుంది. కాదు, నార్మల్గా పార్టీ అధ్యక్షుడు వేరు ఉంటారు, ముఖ్యమంత్రి వేరు ఉంటారు, ప్రధానమంత్రి ఇప్పుడు కేంద్రం భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇక్కడ పెక్యులర్ కేసు, పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఒకరే. కానీ పార్టీ అధ్యక్షుడు గతంలో మరి చాలా మంచి మాటలు చెప్పాడు ఆయన. ముఖ్యమంత్రి గారు ఏమో ఫాలో అవ్వట్లా మా పార్టీ అధ్యక్షుడు చెప్పింది, ఈ క్యారెక్టరు. సో కాబట్టి మా పార్టీ అధ్యక్షుడు మాట వినని ముఖ్యమంత్రినే నేను క్రిటిసైజ్ చేస్తున్నా. అండ్ ఇంకోటి మీకున్న పేరు ఏంటంటే సార్, రాజుగారు అంటే రాజుగారే అబ్బా, ఏదేమైనా మంచి భోజనం పెట్టిస్తారు, చాలా మంచి రిసీవ్ చేసుకుంటారు ఎవరైనా వచ్చిన వాళ్ళని. సో అందరికీ పార్టీలు ఇవ్వడము, రకరకాల భోజనాలు పెట్టడం అనేది మీకు బాగా హ్యాబిట్లా మారిపోయిందట. ఎందుకు సార్? అంటే అసలు స్పెషల్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజుగారి భోజనం అంటే ఏంటి స్పెషల్? ఏం లేదు, అంటే నాకు జనరల్గా ఎప్పుడు 10 మందితోటి కలవటం, సో 10 మందిని సరదాగా కూర్చొని మాట్లాడుకోవటం, ఇవన్నీ ముందు నుంచి, అంటే రైట్ ఫ్రమ్ ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు నిన్ని, బట్ రైట్ ఫ్రమ్ 26th year 27th year నుంచి, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు నా
సెకండ్ ఇయర్కే నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. సో సేమ్ బై అరౌండ్ 20th ఇయర్ నుంచి నేను వైజాగ్ బీచ్ రోడ్లో హాస్టల్లో లేకుండా ఫస్ట్ 3 years హాస్టల్లో ఉన్నా, తర్వాత 3 సంవత్సరాలు బయట ఉన్నా. ఓకే. సో అప్పటి నుంచి కూడా పార్టీస్ ఇవ్వటం, ఇంటికి భోజనానికి పిలవడం. నాకు ఆ రోజుల్లోనే ఒక కుక్ ఉండేవాడు. సో ఇంటికి భోజనాలకు పిలవటం. కానీ మీకు అప్పటి నుంచి అలవాటు ఉన్నప్పటికీ అది రాను రాను ఎట్లయిపోయిందంట అంటే జనాల్ని పిలవడము, వాళ్ళకి ఫుల్గా పార్టీలు తాగించడము, తినించడము అన్నీ చేసిన తర్వాత వాళ్ళతో ఏదైనా పని ఉంటే చేయించుకోవడము, అంటే మీ అవసరానికి వాళ్ళని వాడుకోవడము, ఇలాంటి చేస్తే మీరు. ఇది ఎంత కామన్ సెన్స్ లేని మాట అంటే, నేను పార్టీలు ఇచ్చేది హైదరాబాద్లో. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాకు అసలు పెద్దగా వ్యాపారాలే లేవు. పెద్దగా కాదు, కొద్దిగా కూడా వ్యాపారాలు లేవు. సో నేను చిరంజీవి గారికి పార్టీ ఇచ్చి ఏం పనులు చేయించుకుంటా, అక్కినేని నాగేశ్వరరావుకి పార్టీ ఇచ్చి ఏం పని చేయించుకుంటా, లేదు ఇక్కడ ముఖ్యమంత్రికి పార్టీ ఇచ్చి ఏం పని చేయించుకుంటా. ఇప్పుడు చంద్రబాబు గారు వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళందరూ ఢిల్లీకి వచ్చినప్పుడు, మీరు ఈ మధ్య కొంచెం ఢిల్లీలో ఎక్కువ ఉంటున్నారు కాబట్టి, వాళ్ళు ఢిల్లీకి వచ్చినప్పుడు అసలు వాళ్ళు ఎవరి కోసం అయితే అక్కడికి వచ్చారో, వాళ్ళ రిక్వైర్మెంట్ ఎవరితో ఉందో, ఎవరికైతే పని ఉందో వాళ్ళకన్నా ఎక్కువగా మీరే వాళ్ళని రిసీవ్ చేసుకోవడము, మీరే వాళ్ళకి పార్టీలు ఇవ్వడము, ఇలాంటివన్నీ చేస్తారట కదా. చంద్రబాబు నాయుడు గారి పార్టీలు ఏమిస్తాం, ఆయన వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా నేను వెళ్ళి కలుస్తాను కంపల్సరీగా. నేను ఊర్లో ఉంటే మళ్ళీ ఆయన సీ ఆఫ్ టైంకి కూడా నేను వెళ్తాను ఎయిర్పోర్ట్కి ఖచ్చితంగా. ఒక పార్టీలో ఉంటూ, అంటే అధికారికంగా ఒక పదవిలో ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీ వ్యక్తుల్ని కలవడానికే ఇష్టపడరు అసలు ఎవరు. మీరు అసలు నేను ఎందుకు రిసీవ్ చేసుకోవాలి కాదు, ఇష్టపడతారు కానీ భయపడతారు. మీకు భయం లేదంటారు అయితే? అసలు నాకు లేనిదే అది. సో మరి చంద్రబాబు గారి ఫ్యామిలీతో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? చంద్రబాబు గారితో నాకు ఐ హ్యావ్ గుడ్ రిలేషన్. ఫ్యామిలీతో అంటే నాకు బాలకృష్ణ గారితో చాలా మంచి స్నేహితుడు ఎప్పటి నుంచో, ఒక ఆల్మోస్ట్ అట్లీస్ట్ 25 years నుంచి. సో ఇట్లా ఈ విధంగా ఆలోచిస్తే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ రఘురామకృష్ణరాజు గారికి ఉన్నది ఒకే ఒక బ్యాక్ పాయింట్ ఏంటి అని అంటే ఆయన నాలుక, ఆయన నోరు. ఎప్పుడు ఎవరిని ఏమనేద్దామా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేద్దాం, ఎవరిని పట్టుకొని ఏమంటున్నాం అనేది ఆలోచించకుండా అనే వ్యక్తిత్వం మీది అని మిమ్మల్ని అంటున్నారు జనాలు. మీరేమంటారు? అంటే నేను ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తప్ప ఇంకా ఎవరినన్నా ఏమన్నా అన్న మాటలు ఉంటే నాకు చెప్తే నన్ను నేను సరి చేసుకుంటా. అంటే మిమ్మల్ని ఎవరైనా అంటే అంటారు కదా జనరల్గా అయితే, అంటే అంటాం వేరు, అది ఎవరైనా అంటారు. ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని ఎవరన్నా సాయిరెడ్డి గారు హర్ట్ చేశారనుకోండి, అదే మిమ్మల్ని ఎవరన్నా హర్ట్ చేశారనుకోండి, మీరు ఊరుకుంటారా? తెలంగాణ భాషలో 4 తిట్లు తిడతారు కదా. డెఫినెట్లీ దానికి ఒక పద్ధతి ఉంటుంది సార్. స్టైల్ అనేది కాదు సార్, కానీ ఒక లిమిట్, ఒక పద్ధతి ఉంటుంది. అది దాటి తిట్టే అంటే పెట్టుకోవడానికి ఆస్కారం ఇస్తారు. అవతలవాడు విమర్శ వేరు, తిట్టు వేరు. అవతలవాడు విమర్శిస్తే నేను ప్రతి విమర్శ చేస్తా. అవతలవాడు తిట్టినప్పుడు నేను తిరిగి తిడతా. అది తేడా. విమర్శకి అబ్యూజ్కి, క్రిటిసిజం అండ్ అబ్యూజ్ వర్ టోటలీ డిఫరెంట్. నన్ను క్రిటిసైజ్ చేసిన వాడిని నేను సటిల్గా క్రిటిసైజ్ చేస్తా, పొగిడేనో తిట్టానో కూడా తెలియకుండా. ఒక యాంగిల్లో పొగడ్తలా ఉంటుంది, ఏదో మన ప్రతిఘటనలో విజయశాంతి గారి డైలాగ్ లాగా. కోట శ్రీనివాసరావు అంటాడు, ఏదిరి బాయ్ మనం తిడుతుందా పొగుడుతుందా అని, అలాగా. బట్ తిట్టుని తిడతా. ఓకే. కానీ మీరు ఇప్పుడు జయలలిత గారితో కూడా మీకు ఒక ఏమంటారు, ఒక గొడవ జరిగింది. బేసిక్గా దేని గురించి అని అంటే మీ పవర్ ప్లాంట్ గురించి. జయలలిత గారితో డైరెక్ట్గా కాదు, ఆవిడ బ్రతికున్నప్పుడు ఆవిడ చాలా పవర్ఫుల్ విమెన్. ఆమె ప్రూవ్ చేసుకుంది, కింద నుంచి పైకి ఎదిగి ప్రూవ్ చేసుకున్న వ్యక్తి ఆమె. సో
సో అలాంటి వ్యక్తితో పెట్టుకునేటప్పుడు చాలామంది ఆలోచిస్తారు. అసలు వేరే వేరే రాష్ట్రాల సీఎంలు కూడా తన దగ్గరికి వెళ్తే 2 చేతులు ఎత్తి దండం పెట్టే దాకా తెచ్చుకున్నది తను. అంటే తన పవర్ ఏందనేది అక్కడ చూయించుకుంది. అలాంటి ఒక పవర్ఫుల్ విమెన్తో కూడా మీరు గొడవకు దిగే దాకా తెచ్చుకున్నారంటే అసలు మీ ఆలోచన ఏంది? అసలు ఆ తెగింపు ఏంది? ఎందుకు అట్లా? అసలు ఏం జరిగింది పవర్ ప్లాంట్? నాకు అక్కడ అన్యాయం జరిగింది. నాకు రావాల్సిన పేమెంట్స్ అన్నీ ఆపేశారు. ఆపినప్పుడు నేను ఎలక్ట్రిసిటీ బోర్డ్కి నోటీస్ ఇచ్చా, మీరు నాకు ఇవ్వవలసిన డబ్బులు ఆల్రెడీ 6 నెలలు ఆలస్యమైంది, ఇంకా ఆలస్యం చేస్తే నేను కోర్టుకి వెళ్తాను అని చెప్పి కోర్టుకు వెళ్ళా. దాంతో ఆవిడ కోపం వచ్చింది. సో కోపం వచ్చి ఏం చేసుకుంటాడో చేసుకోమని చెప్పి మొత్తం టోటల్లీ అప్పుడు మీకు భయమే లేదు? ఫ్రోజన్ వేలా పోరాడా దెబ్బతున్నా. నేను కేంద్ర మంత్రుల దగ్గర ఫైనాన్షియల్గా చాలా లాస్ అయ్యారు. కేంద్ర మంత్రుల దగ్గర కూడా వెళ్ళా. ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళానప్పుడు అరుణ్ జైట్లీ గారు విని ప్రాబ్లం అంతా విని ఆవిడతో నేను మాట్లాడలేనని దండం పెట్టాడు. అదే అంటున్నా సార్ నేను కూడా. ఆవిడ అంత పవర్ఫుల్ అని నాకు అప్పుడు ఇంకా క్లియర్గా తెలిసింది. అప్పటిదాకా తెలీదు. తెలుసు, కానీ కేంద్రంలోని పెద్దలు కూడా ఎంతో కొంత భయపడి స్థాయని ఆ తర్వాత ఇంకా క్లియర్గా తెలిసింది. బట్ ఏముంది, అన్ని డెసిషన్లు కరెక్ట్ అవ్వవు, పోరాడితే. సో ఆఖరిగా దాంట్లో మీరు లాస్ అయినట్టేనా? మళ్ళీ ప్రాఫిట్ ఏమైనా పొందినరా? లేదు, చాలా చాలా లాస్ అయ్యారు. ఎంత? చాలా అంటే దాదాపుగా ఎన్ని కోట్లు అయి ఉంటుంది సార్? అదే మనం మాట్లాడుకునే కోట్ల లెక్క కాదు, అది చాలా చాలా అంతకు మించియా? సో మరి అంత లాస్ అయిన తర్వాత అయినా ఎవరితోనైనా పెట్టుకునే ముందు, ఎవరినైనా ఒక మాట అనే ముందు ఆలోచించాలి. అంటే లాస్తో సంబంధం లేదా? నేను మాట అనలా, జయలలిత గారి మీద కూడా ఎప్పుడు నేను మాట అనలా. మాట నా హక్కుల కోసం నేను చేసే పోరాటంలో వాళ్ళకి నా మీద, నా ప్రభుత్వం మీద కోర్టుకి వెళ్తారా అని వాళ్ళకి కోపం వచ్చి వాళ్ళు ప్రభుత్వం వాళ్ళ పవర్ చూపెట్టారు. ఎస్, దెబ్బతిన్నమాట వాస్తవం. కానీ నేనేమి తల వంచలా. అంటే నా ఆ మ్యాటర్ ఇంకా కోర్టులో ఉంది. నేను అడగాలనుకుంటున్నది ఏంటి అంటే, జగన్ గారు కూడా చాలా స్ట్రాంగ్ అంటారు. అంటే బయటికి వినిపించేది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా తెగిస్తే ఏదైనా చేయగలుగుతాడు అని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. మరి అలాంటి వ్యక్తితో పెట్టుకున్నారు కదా అనేది నా ప్రశ్న. ఇదే జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రభుత్వం మారిన తర్వాత కూడా నాది ఒక ఫ్యాక్టరీ, న్యాచురల్ గ్యాస్ మీద రన్ అయ్యే ఫ్యాక్టరీ కూడా, దానికి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం ఉందని అక్కడ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి క్లోజ్ చేయించాడు. హైకోర్టులో రిలీఫ్ రాలా, వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళాము. సుప్రీంకోర్టులో రిలీఫ్ వచ్చింది. ప్లాంట్ రీస్టార్ట్ చేసాము. అప్పుడు కూడా చెప్పారు ఎందుకు వచ్చింది ఇదంతా, ఒకసారి అతను కలిస్తే అన్నీ సర్దుకుంటాయి, ఇది కేవలం వాళ్ళ రిక్వెస్ట్ మీద చేయవలసి వచ్చింది అని చెప్పారు. కలిసి ప్రసక్తే లేదు. క్రూడ్గా చెప్పాలంటే ఏం పీక్కుంటాడో పీక్కోమన్నా అన్నారు. సో ఇంకా అది నడుస్తూనే ఉంది మీకు ఆయనకి మధ్య. ఇంకా అదే మళ్ళీ చెప్తున్నా, ఇదంతా జరుగుతుండగా ముఖ్యమంత్రికి నాకు మంచిన, అదే అంటున్నా, మా అధ్యక్షుడికి నాకు కాదు, ముఖ్యమంత్రికి మీకు. సో మరి మీరు అదే పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో జనాల నుంచి మీకు ఎంకరేజ్మెంట్ రావాలి లేదా సపోర్ట్ రావాలి. కానీ వాళ్ళందరూ మిమ్మల్ని విగ్రాజు అని పిలుస్తారట. ముఖ్యంగా సాయిరెడ్డి గారు చాలా ఎక్కువగా మిమ్మల్ని విగ్రాజు. జగన్మోహన్ రెడ్డిని పొట్టోడు అంట, హీల్ చేసుకుంటాడు అంటాను. ఎగ్జాక్ట్లీ ఇదే అంటున్నా. అంటే అది పర్సనలైజ్ కదా సార్, వివక్ష కదా అది. ఏది పొట్టోడు అంటాము. నాకు బొచ్చు కొడితే నేను కొంచెం బొచ్చు పెట్టుకుంటే విగ్ అంటారు. ఆడు కొరసగా ఉన్నాడు, ఇంత హీల్ చేసుకుంటాడు కాబట్టి పొట్టోడు అన్నాం, లేకపోతే హీలోడు అన్నాం. ఏంటి ఇది వివక్ష కాదా? అంటే వాళ్ళండము వివక్షే,
నేను ఎప్పుడైతే సాయిరెడ్డి గారిని కలుస్తానో ఆ రోజు తప్పకుండా ఈ ప్రశ్న అడుగుతా ఆయన ఎందుకు అన్నారు మీరు ఇట్లా తప్పు కాదా అని. కానీ ఈరోజు మిమ్మల్ని కలిసిన కాబట్టి అడుగుతున్నా, ఆయన పొట్టోడు అని మీరు అంటున్నారు, ముఖ్యమంత్రిని పట్టుకొని పొట్టోడు అన్న ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ముఖ్యమంత్రి అని కాదు కదా, పొట్టిగా ఉన్నాను పొట్టోడు అంటారు. మీ గొడవే ముఖ్యమంత్రితో అంటున్నారు మీరు, జగన్మోహన్ రెడ్డితో కాదు, నా గొడవే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో అంటున్నారు. మరి ఆయన పట్టుకొని మీరు పొట్టోడు అంటే తప్పుగా వచ్చారు. పొట్టివాడినే పొట్టోడు అంటారు. అమితాబ్ బచ్చన్ ఎవరన్నా పొట్టోడు అంటారా? అంటారా? అంటే అన్నంలో తప్పులేదంటారు. అయితే నన్ను అన్నందుకు అంటానంటున్నా, నన్ను అన్నందుకు నేనంట. ఓకే, నన్ను అనకపోతే నేను ఎందుకంట? సాయిరెడ్డి గారిని ఏమంటారు? వ్యక్తిగతంగా సాయిరెడ్డి గారికి నాకు అసలు ఎటువంటి గొడవలు లేవండి. మరి ఆయన కూడా అంటాడు కదా మిమ్మల్ని. ఆయన నన్ను అన్నప్పుడు ఒక 24 గంటల్లో నేను రిటార్డ్ ఇస్తాను తప్ప వ్యక్తిగతంగా సాయిరెడ్డి గారు పాపం ఆయన ఇచ్చి ట్వీట్లలో 99% ఆయన ట్వీట్లు కాదు అవి. మీరు ఎట్లా దాన్ని సర్టిఫై చేస్తారు సార్? నాకు తెలుసు కనుక, ఎవడు రాస్తాడో కూడా తెలుసు. ఓకే, అంత మరి ఒకటే పార్టీ కదా, ఏం మంచి ఫ్రెండ్ సాయిరెడ్డి గారు. ఇప్పుడు స్నేహితులు అని చెప్పలేం కానీ ఒకప్పుడు ఎస్ మంచి స్నేహితులు. ఇప్పుడు మాటలు లేవా? అయితే మాట్లాడాలంటే ఆయన భయపడతాడు. సో ఎందుకు వచ్చిందని చెప్పి నేను మాట్లాడే ప్రయత్నం చేయట్లా. ఓకే, సో ఇప్పుడు ఒకటి సార్, ఏదేమైనా ఒక వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని ఒక వ్యక్తి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన ఇలా అను అని అంటే మీరు అంటారా? ఒకవేళ అంటే అది కరెక్టేనా? నన్ను అనకుండా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారని చెప్పి అసలు నేను మాట్లాడను. అంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు అంటున్నారు అని అనుకుంటున్నా. అంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కూడా తప్పుగానే భావిస్తారు అయితే? అంటే ఇన్ఫ్లుయెన్స్ వీక్ మైండెడ్ పీపుల్ జనరల్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నాదంత వీక్ మైండ్ కాదేమో అని నా భావన. ఐ మే బి రైట్ ఆర్ రాంగ్, బట్ కాదేమో అన్నది నా భావన. ఇదే విషయాన్ని మీరు అంటారా మరి? అంటే నువ్వు వీక్ మైండెడ్ కాబట్టి నువ్వు ఒకరు చెప్పిన మాట విని నన్ను విగ్రాజ్ అంటున్నారు అని చెప్పేసి మీరు సాయిరెడ్డి గారిని అంటారా? అంటే మళ్ళీ చెప్తున్నాను కదా, సాయిరెడ్డి ట్వీట్ సాయిరెడ్డిది కాదు. అదే అంటున్నా సార్, నేను కూడా అదే చెప్తున్నా. ఆయన కాదని మీరు చెప్పినందుకే అంటున్నా నేను కూడా. అందుకనే ముఖ్యమంత్రి ఆఫీసులో ఒకటి తయారు చేస్తాడు, ముఖ్యమంత్రి కనుసన్నల్లో. అందుకనే నేను సాయిరెడ్డిని పొట్టోడని ఎప్పుడు అన్నానా? సాయిరెడ్డి పొట్టేగా. నేను అందుకే అంటున్నా సార్, ఆయన వీక్ మైండెడ్ కాబట్టి వేరే వాళ్ళు చెప్పిన దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మిమ్మల్ని ఆ మాట అనడం మొదలుపెట్టారు. మళ్ళీ చెప్తున్నా, ఆ మాట అన్నది సాయిరెడ్డి కాదు, సాయిరెడ్డితో ట్వీట్ల ద్వారా అనిపించారు. అదే అంటున్నా సార్, నేను కూడా అదే చెప్తున్నా మీకు. మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు, ఎదురుగా వాళ్ళు అట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతే మీరు వీక్ మైండెడ్ అనేసి మీరు ఇప్పుడే నోట్ చేసిండ్రు. సో అట్లా కోట్ చేసినప్పుడు నువ్వు వీక్ మైండెడ్ అని సాయిరెడ్డిని అంటారా మీరు? అనాలి కదా లెక్కకి, డెఫినెట్లీ అనాలి కదా. ఆయన మాత్రం వీక్ మైండెడ్ అనరు. అతను నిమిత్త మాత్రుడు, పెట్టించింది ముఖ్యమంత్రి అని మీరే. అట్లా అతను నిమిత్త మాత్రుడు అంటున్నా. ఆయన పైన జాలి మీకైతే, ఈజ్ అన్ ఇన్నోసెంట్ గై. జాలి మీకైతే, ఈజ్ అన్ ఇన్నోసెంట్ గై. ప్రేమ అయితే అదర్వైజ్ ఈజ్ అ డీసెంట్ గై. అంటే ఆయన ఇప్పుడు మీకు సాయిరెడ్డి పైన ఉన్నది జాల, ప్రేమ, లేకపోతే పట్టించుకోవట్లే, నా స్థాయి కాదు అనుకుంటున్నారా? నా స్థాయి కాదని అనుకోవట్లా. సాయిరెడ్డి గారి మీద నాకున్నది ప్రేమతో కూడిన జాలి. ప్రేమతో కూడిన జాలి, కొంచెం కష్టం అర్థం చేసుకుంటాం కానీ అదే. అంటే అదే మీ ఇద్దరి సంబంధం ఏంటో అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది, ఈ మాట అర్థం చేసుకోవడం ఈజీగా అవుతుంది. కానీ మా సంబంధం గురించి ఇంకా ఎక్కువ చెప్తే ఆయనకు ఉన్న పదవి పోతుంది ఎందుకు. కానీ ఇప్పుడు మిమ్మల్ని సస్పెండ్ చేయాలంటే ఒక రీజన్ కావాలా, వాళ్ళకి ఆ రీజన్ దొరకాలి కాబట్టి సస్పెండ్ చేయాలంటే రీజన్ ఎక్కర్లా. ఇప్పుడు ఏముంది, నా పార్లమెంట్లో సుబ్బారాయుడు గారిని సస్పెండ్ చేశారు, మొన్న ఆనం రామనారాయణ రెడ్డి గారిని, చంద్రశేఖర్ రెడ్డి గారిని, ఇంకా ఎవరో మన శ్రీదేవి గారిని, ఇంకెవరో మన కోటంరెడ్డి గారు, ఈ నలుగురిని కూడా సస్పెండ్ చేశారు. నన్ను చేయొచ్చు, కానీ ఎందుకు చేయలేదంటారు మరి? అదేగా అసలు మీరు అడగాల్సింది. అదే అడుగుతున్నా సార్, వాళ్ళనా? నేను ఎదురు చూస్తున్నా, వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళని అడుగుతా సార్. మీరు నేను అసలు దానికోసం ఎదురు చూస్తున్నా.
వీళ్ళ చేతిలో ఉన్నది సస్పెన్షన్, వీళ్ళ చేతిలో లేనిది డిస్క్వాలిఫికేషన్. వీళ్ళ చేతిలో లేని దాన్ని డిస్క్వాలిఫై చేయమని ఎవరిని అడిగారు, దాని వెంట పడుతున్నారు కానీ దానికోసం ప్లకార్డులు పట్టుకుని 2-3 సార్లు రోధించారు పార్లమెంట్లో. కన్సిడర్ చేయాలి, సస్పెండ్ చేయట్లేదు అంటారు అంత ఈజీ అయినప్పుడు. అప్పుడు సస్పెండ్ చేయాలి, చేయట్లా. ఎందుకు చేయట్లేదు అంటే మరి అంటే మీరు అందరు కలిసి బయటికి ఆడుతున్న నాటకమా సార్ ఇదంతా, అందుకే చేయట్లేదా మిమ్మల్ని సస్పెండ్? అలా అనుకుంటే కూడా మంచిదే, అలా అనుకుంటే మంచిదే. నేను జగన్మోహన్ రెడ్డి స్నేహితులం, మేము ఇద్దరం కలిసి ఆడుకుంటున్నాం, జనాలతో ఆటలాడుకుంటున్నాం. రోజు నాతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాల మీద వీటి మీద తిట్టించుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నుంచి మొదలైన జర్నీ, అంటే ముందు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ నుంచి అలా మొదలైన జర్నీ బీజేపీ టీడీపీ మళ్ళీ అక్కడికి వెళ్ళిండ్రు. అంటే ఇదంతా కూడా ఏదో అన్ని పార్టీలో ఏం జరుగుతుందో చూసొచ్చి నేను చెప్తా ఆగు అని మీరు చేస్తున్న నాటకం అయితే? అలాంటి అనుమానం వస్తే మంచిదే అంటున్నా. మంచిదే కావచ్చు సార్, కానీ అది నిజమా అబద్ధమా? సరే మీకు మంచిదే మేము అనుకుంటాం మీకోసం, ఇప్పుడు చెప్పండి అది నిజమా అబద్ధమా? అదే అది నిజము అని ఎవరైనా అనుకుంటే అతనికి మా ముఖ్యమంత్రికి ఉన్నట్టే కాస్త మనోవైకల్యం ఉందని నేను అనుకుంటా. అనుకోవద్దంటారు అయితే? అంటే అనుకునేవాడికి బుద్ధి లేదని, అనుకున్న వాళ్ళకి బుద్ధి ఉందని నా భావన. మరి మీరు బుద్ధి లేని వాళ్ళ బుద్ధి ఉన్న వాళ్ళ మీరే తెలుసుకోవాలి. ఎందుకు అనుకున్న వాళ్ళు దొరికిపోయారు మీరు అనేసి, అంటే అనుకున్న వాళ్ళకి మీరు దొరికిపోయినట్టు కదా, అందుకోసమే మీరు ఇట్లా అంటున్నారు అంతే కదా? అదే అలాంటి వాళ్ళని బుద్ధి లేని వాళ్ళు అంటారని నేను అంటున్నా. ఓకే, మీరు చాలా బుద్ధి ఉందని మీరు అనుకుంటున్నారు, తప్పులేదు. మీ దృష్టిలో మీకు బుద్ధి ఉంది, నా దృష్టిలో ఈ ప్రశ్న వరకు బుద్ధి లేదేమో. మీరు ఏమైనా చెప్తారేమో ఎదురు చూస్తున్నాను నేను, కానీ మీరు చెప్పట్లేదు. ప్రశ్నకి ప్రశ్నే ఆన్సర్ ఇస్తున్నారు. ఈ ప్రశ్న వరకు మీకు బుద్ధి లేదన్నది నా భావన. ఈ ప్రశ్న వరకు అది నిజంగా మీరు ఇప్పుడు మీరు సార్ నిజంగా ఫీల్ అయ్యి బేసిక్గా మీరు ఇందాక అన్నారు ఏమని, నన్ను ఎవరైనా అంటే నేను అంటా అని మీరు నన్ను అడిగినరు. నిన్ను ఎవరైనా ఏమైనా అంటే మీరు అంటారా లేదా అంటే నేను అంటా అని చెప్పిన. సో ఈ విధంగా ఆలోచిస్తే ఇప్పుడు మీరు నన్ను అన్నారు, నేను మిమ్మల్ని ఏమనాలి? అంతే, మీ దృష్టిలో నాకు బుద్ధి లేదు, నా దృష్టిలో మీకు బుద్ధి లేదు. అంటే నేను ఇప్పుడు సో కాల్డ్ ఈ పలానా గెస్ట్ నా ముందున్న వ్యక్తికి బుద్ధి లేదు అని నేను అనొచ్చు అయితే అని మీ భావనగా చెప్పచ్చు, తప్పులేదు. తప్పులేదంటారు. జనం డిసైడ్ చేస్తారు ఎవరికి బుద్ధి లేదు. ఇది మాత్రం పక్కాలేండి. రాజుగారికి బుద్ధి లేదా, రాములమ్మకి బుద్ధి లేదా అన్నది పీపుల్ విల్ డిసైడ్. ఓకే, సో RRR, ఈ RRR అనే పేరు ఈయన ఒక ఇండస్ట్రియలిస్టు, అంటే వెల్ సెటిల్డ్ గై, చాలా వెల్ సెటిల్డ్, చాలా అసలు పాలిటిక్స్తో అవసరం లేని వ్యక్తి నిజంగా చెప్పాలంటే. కానీ ఎందుకు పాలిటిక్స్లోకి వెళ్ళిండు అంటే ఏమంటారు మీరు? పాలిటిక్స్ అవసరం అయ్యి రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఈ మధ్యన కొంతమంది తయారై ఉండొచ్చు, కానీ జనరల్గా ట్రెడిషనల్గా మీరు చూసుకుంటే ఉన్న డబ్బులు పోగొట్టుకుని ఒకప్పుడు ఎర్లీ 60s ఆర్ ఈవెన్ అప్ టిల్ 90s రాజకీయాల్లోకి వచ్చి సర్వం తగలేసుకున్న వాళ్ళే తప్ప రాజకీయాల్లో సంపాదించిన వాళ్ళైతే లేరు, అట్లీస్ట్ అప్ టిల్ 90s. ఆ తర్వాత కొంచెం న్యూ జనరేషన్ బ్యాచ్ వచ్చారు. బట్ నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను అంటే మీకు లాంటి వాళ్ళకి కొంచెం ఎగ్జాగరేషన్ అనిపించవచ్చు, కానీ నేను ఎందుకు వచ్చాను అంటే ఒక కాన్సెప్ట్. ఎస్, స్వార్థం ఉంది. ఏంటంటే అది నా కాన్సెప్ట్లో చచ్చిపోయేదాకా ఎవడైనా బతికే ఉంటాడు. ఓకే, చచ్చిపోయిన తర్వాత కూడా బ్రతికుండాలి అంటే కొన్ని మంచి పనులు ప్రజలు గుర్తుపెట్టుకునేలాగా మనం చేయాలి. అది చేయాలి అంటే ఏదో ₹1 లేకపోతే 5 కోట్లు దాన ధర్మాలు చేస్తే రాదు. మీరు ఒక పోస్ట్లో ఉండి కొన్ని విధానాలని ఏదన్నా మీరు చేయగలిగితే, కొన్ని
చట్టంలో కొన్ని సవరణలు చేయగలిగా, లేదంటే ఒక మంత్రిగాను, లేదంటే ఒక ప్రజాప్రతినిధిగా అంటే మీరు ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. ఏదన్నా కొంత మంచి చేయగలిగితే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. నాకు ఈ విషయంలో ఎంజి రామచంద్రన్, ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి అసలు రాజకీయాల్లోకి అసలు వెళ్తే ఎలా ఉంటుంది అనే ఒక చిన్న ఆలోచన వచ్చిపోయింది ఎప్పుడో. ఆ తర్వాత అనుకోకుండా ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి గురించి ఇతనికి ఏదో అన్యాయం జరుగుతుందని చెప్పి అనుకోకుండా ఈ ఊబిలో వచ్చి పడ్డాం. ఒకసారి ఆలోచన వచ్చిపోయింది ఎప్పుడంటే, నేను లాంగ్ బ్యాక్, నేను తమిళనాడు ఇండస్ట్రీస్ పెట్టిన కొత్తలో అంటే 1999-2000లో, అప్పటికి రామచంద్రన్ చనిపోయి ఒక 15-16 ఏళ్ళు అయిపోయింది ఎంజీఆర్. నేను డీప్ సౌత్ నా ఫ్యాక్టరీస్ అక్కడ వెళ్తూ ఉంటే ఆయన బర్త్డే యానివర్సరీ ప్రతి గ్రామంలోనూ ఇంకా ఆ గ్రామ్ఫోన్ రికార్డులు, ఎంజీఆర్ పాటలు పెద్ద పెద్ద ఇవి. అప్పుడు ప్రభుత్వంలో కూడా డిఎంకే ఉంది, ఏఐడిఎంకే లేదు. అయినా ఏంట్రా బాబు అసలు ఒక వ్యక్తి గురించి ఇంత జనాలకు విశ్వాసం లేదంటారు, చనిపోయాడు, ఆ పార్టీ కూడా లేదు, అసలు ఏంటి అని రామచంద్రన్ గురించి కొంచెం డీటెయిల్గా అసలు ఎందుకు పీపుల్ వర్ వర్షిపింగ్ హిమ్ అంటే, చచ్చిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంతలా గుర్తుపెట్టుకున్నారంటే ఎస్, రామచంద్రన్ చనిపోలేదు. అప్పుడు అలా ఐడియా వచ్చింది, ఏదన్నా మనం రాజకీయాల్లో 10 మందికి, ఓకే రామచంద్రన్ అంటే ముఖ్యమంత్రి కాబట్టి కోట్ల మంది గుర్తున్నాడు, అట్లీస్ట్ మన పరిధిలో ఒక ఎంపీ అయితే మనకు ఒక పరిధి ఉంటుంది, ఒక ఎమ్మెల్యే అయితే మనకు ఒక పరిధి ఉంటుంది. మన పరిధిలో ఏదన్నా చేయగలిగిన పనులు చేస్తే కనీసం మన బంధువులు కూడా గుర్తుపెట్టుకుంటారో లేదో తెలియదు, మనం పోతే కొద్దిమంది హృదయాల్లో అయినా బ్రతుకుండే అవకాశం ఇంకొద్ది కాలం పాటు ఉంటుందని, మరణించాక కూడా కొద్ది కాలం జీవించాలనే ఉద్దేశంతో వచ్చా. అది ఫుల్ఫిల్ అయిందా లేదా అంటే అది సెకండరీ. వచ్చిన ఉద్దేశం కంఫర్టబుల్ లైఫ్ ఉంది అంటే, నేను ఇవాళ రాజకీయాల్లోకి వచ్చేవాడు ఎవడో కూడా బ్రతుకు తెరువు కోసం జనాల్ని దోచుకోవటానికే వచ్చారు అనేది చాలా తక్కువ శాతం. అంటే జనాల్ని దోచుకోవడానికి మీరు, ఎందుకంటే నేను ఉత్తరప్రదేశ్లో నేను ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో చూస్తున్నా, ఎంపీల్లో ఒక 50%కి సొంత కార్లు కూడా లేవు. నార్త్ ఇండియాలో సొంత కారు కూడా లేదు. సో వాళ్ళు ఏదో పబ్లిక్కి ఏదో చేయాలి అని ఒక ఉద్దేశంలో ఉన్నోళ్ళే ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. కానీ ఇంకా ఈ రోజుకి మంచి వాళ్ళే యాజ్ ఎ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నారు. కాదు ఈ చెడ్డ వాళ్ళు దోచేసేది అంతా చూసి మనం ఆ వ్యవస్థనే, ఇప్పుడు మీరు డబ్బు కోసమే బ్యాచ్లో ఉన్నారా లేకపోతే చెడ్డోళ్ళ బ్యాచ్లో ఉన్నారా? ఇంకా నా దృష్టిలో నేను మంచోడి బ్యాచ్లోనే ఉన్నానని అనుకుంటున్నా. మీ పేరు నిలిచిపోతుంది అంటారా మీరు ఉన్నా పోయినా? ఆ ప్రయత్నంలో ఉన్నా, అందుకే అంటున్నా. ఎంతవరకు సాధించిన అనుకుంటున్నారు సార్? అయితే ప్రస్తుతానికి అయితే ఏమీ సాధించలా. అదే సార్ సాధించలా. 60 దాటినా ఇందాకనే అదే నా గురించి గొప్పగా చెప్పుకుంటూ ఒప్పుకోరు, తక్కువ చేసి చెప్పుకుంటూ ఒప్పుకోరు. అట్లా కాదు సార్, అంటే నా ఉద్దేశం ఏంటంటే అది సాధించడానికే నేను పొలిటిషియన్ అయినా మీరు చెప్తున్నారు. అవును, అలాంటప్పుడు మనిషికి ఎంత లైఫ్ అంటే ఈ కలికాలంలో ఎక్కువగా లైఫ్ లేదు సార్ నిజంగా చెప్పాలంటే. మీరు ఇందాక అన్నారు నాకు 60 దాటినవి ఉన్నాయని. సో 60 దాటిన వ్యక్తి చాలా తక్కువ టైం ఉన్నట్టే లెక్కలు చెప్పాలంటే. అంటే ఇంకా చెప్పలేమనుకోండి, చిన్న వయసు వాళ్ళు కూడా ఎప్పుడు ఉంటున్నారు ఎప్పుడు పోతున్నారో తెలియట్లేదు అసలు. ఫిర్బీ నేను అడగాలనుకుంటున్నది ఏంటంటే, మీరు మంచి బాటలో వెళ్తూ మీ పేరు ఎప్పటికీ నిలిచిపోయేలా ఏం చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్తారు? ఆ చేసే ప్రయత్నంలో ఉన్నా. అప్పుడు కనీసం నేను నా నియోజకవర్గానికే 3 సంవత్సరాలుగా వెళ్ళలేని దరిద్ర పాలనలో ఉన్నా. ఎందుకు భయమా? ఎందుకు అంటే, నేను వెళ్తాను అన్న ప్రతిసారి
భయంతో వణుకుతున్న ఒక వ్యక్తి నా నియోజకవర్గంలో 4 పోలీస్ స్టేషన్లో 4 కేసులు బుక్ చేస్తే ఎలా ఇప్పటికి నా మీద 18 కేసులు ఉన్నాయి. ఆల్రెడీ నన్ను ఒకసారి తీసుకెళ్ళి దేశద్రోహం కేసు పెట్టి నా కాళ్ళు కట్టి కొట్టారట కదా, బీభత్సంగా కొట్టారు. ఒక ఎంపీని రాజద్రోహం కేసు పెట్టి మరింత దారుణంగా చిత్రహింసలు పెట్టిన తగుల్బాజీ వ్యక్తులు కానీ ప్రభుత్వం కానీ ఇండిపెండెన్స్ వచ్చాక లేదు, ఇండిపెండెన్స్ రాకముందు బ్రిటిష్ పరిపాలనలో కూడా ఎప్పుడూ అలా చేయాలి. సో అలాంటి పరిస్థితుల్లో మీరు మీ నియోజకవర్గానికి వెళ్ళే పరిస్థితి మీకు ఇప్పుడు లేదు, ఇప్పటి వరకు లేదు. మీరేమంటున్నారు? వాళ్ళు భయపడి మిమ్మల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి మిమ్మల్ని కొట్టిర్రు అంటున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళలేకపోతున్నారు అని అంటే వాళ్ళే మళ్ళీ భయపడి మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్ళి కొడతారని మీరు భయపడుతున్నారా? అంటే ఎలా ఉంటుందంటే మూర్ఖత్వం వేరు, భయం వేరు. కేసులు పెట్టిన తర్వాత ఒకసారి ప్రత్యక్షంగా వాళ్ళెంత దరిద్రుల్లో చూసిన తర్వాత అంటే అర్థమైపోయింది, ఆ నైజం అర్థమైపోయింది. మళ్ళీ కేసు పెట్టిన తర్వాత వెళ్ళి మళ్ళీ పోలీసులతో ఇలాగా అంటే వాళ్ళు మేము కొట్టలేదనే చెప్తారు. ఇలాంటి అకృత్యాలు చేయించుకుంటే దాన్ని ధైర్యం అని, చేయించుకోకపోతే దాన్ని భయం అని మీలాంటి వాళ్ళు అంటారని నేను అక్కడికి పెద్ద వీరోచితంగా వెళ్ళిపోయి ఈసారి మళ్ళీ నేను తన్నులు తినేది ఉండదు, తన్నులు తినిపించడం ఉంటుంది రాబోయే రోజుల్లో. సో దానికి ఏంటంటే కొంచెం వెనక్కి వెళ్దాం సార్, మళ్ళీ రిమైండ్ కొంచెం రిమైండ్ చేసి వెనక్కి వెళ్ళిపోదాం. సో రాజశేఖర రెడ్డి గారికి మీకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది అనేసి మాట్లాడుతూ ఉంటారు అందరూ, అవునా? ఇలాంటి ఫ్రెండ్షిప్ ఎంత క్లోజ్ ఉండేవాళ్ళు? ఏం చెప్తాం, ఎంత క్లోజ్ అంటే అదే స్త్రీ పురుషుల సంబంధం కాదు కదా, ఫ్రెండ్స్ అంతే. క్లోజ్ అంటే లైక్ ఎట్లా ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళ, ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళ, ఫ్రెండ్స్లో బెస్ట్ ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళ? ఫ్రెండ్స్ లాగానే ఉండేవాళ్ళం. మరి ఫ్రెండ్స్లో బెస్ట్ ఫ్రెండ్స్ అయితే చాలా క్లోజ్. వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు, వాళ్ళ రిలేషన్. ఆయనని షాడో సీఎం అనేటోళ్ళు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారో అప్పుడు. సో అలాంటి వ్యక్తితో మీకు ఫ్రెండ్షిప్ ఉంది. అలాంటప్పుడు జగన్ గారిని చూసినారా మీరు ఎప్పుడైనా అంతకుముందు? అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉన్నప్పుడు మీరు? అతనికి ఫస్ట్ అతను ఒక హైడ్రో ప్రాజెక్ట్ పెట్టుకుంటే ఆ ప్రాజెక్ట్కి వాళ్ళ నాన్నగారు చెప్తే లోను ఇప్పించింది నేను. ఓకే. సో జగన్ గారికి మీకు అప్పటి నుంచే ఫ్రెండ్షిప్ కూడా ఉంది అయితే? అతనికి నాకు ఫ్రెండ్షిప్ అని కాదు, ఈజ్ ఓన్లీ పరిచయం. నా స్నేహితుడు కొడుకు అంతే. స్నేహితుడి కొడుకుగా పరిచయం ఉంది అంతే, తెలుసు. అప్పుడు ఎట్లుండేది బిహేవియర్ మరి జగన్ గారిది? అప్పుడు ఏముంది మరి, అదుగుంటే వాడు ఏముంది అప్పుడు జగన్మోహన్ రెడ్డికి, అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి బట్టి ఏముంది? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి మారిపోయారంటారా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు సంగతి నేను చెప్తున్నా. అప్పుడు ఆయన దగ్గర ఏముంది? ఏమీ లేదు. సో తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన దగ్గర ఏమీ లేకపోతే ఇతని దగ్గర ఏముండేది? ఆర్థికంగా జీరో. ఏముంటుంది జగన్ గారు అంటే? ఏవా బాగున్నా ఉంటాం అంతే తప్ప ఏముంది జగన్ గారు అంటే? బాగానే మర్యాదస్తుడుగా ఉండేవాడు, ఇప్పుడు బాగా మార్పు వచ్చింది అయితే? అంటే తెలంగాణలో ఉండి తీన్మార్ వార్తలు వీటిలో మీకు అసలు అక్కడ ఒక అతను వ్యక్తిత్వం గురించి మీకేం తెలియలా. మార్పు వచ్చింది అసలు మనిషి అని కూడా అనుకోవట్లేదు. మనిషివా జగన్వా అంటున్నారు. అయ్యయ్యో, అది దట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ. క్రూరంగా బిహేవ్ చేస్తున్నారా? క్రూరం అంటే ఇంకా మచ్చుకు రెండు చెప్పండి సార్, ఇట్లా చేస్తే ఈయనని మనిషి అంటారా అని మీరు నన్ను అడగండి చెప్పి. అదే కదా మనిషివా జగన్వా అని చెప్పి అన్నాను కదా. అంటే ఒక 2 సిచ్యువేషన్స్, 2 ఏవైనా ఎగ్జాంపుల్స్ చెప్పి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నన్ను పోలీసులు కొడతా ఉంటే వీడియోలో ఫోన్లో లైవ్ చూసి
ఆనందించాడు. దాన్ని ఏమంటారు? అటువంటి ఇజంని ఏమంటారు? నాతో అనిపిద్దామన్నా. మీరు చెప్పండి సార్, నేను కల్లారా చూసింది కాదు కదా ఇది, మీరు చూసారు కాబట్టి, మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి మీరు చెప్పాలి అది. అంటే జనరల్గా సాడ్ ఇన్సిడెంట్ కాబట్టి ఇలాంటి ఇజాన్ని సాడిజం అంటారు. అందరూ మాట్లాడుకునే మాటే. అభ్యర్థి ఎవరు అని చూడకుండా ఓట్లు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కొన్ని ఎలక్షన్స్లో. అంటే కేసీఆర్ గారి ఫేస్ చూసి దబా 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 అందరూ గుద్దేశారు ఓట్లు. ఇలాంటి రోజులు కూడా ఉన్నాయి. సో డెఫినెట్లీ మార్పు కోరుకున్నప్పుడు జనాలు అది ఒకప్పుడు ఆయన ముఖం చూసి గుద్దిన వాళ్ళు కూడా గుద్దరు. అదే జరిగింది ఈసారి తెలంగాణలో. అంటే 2014 నుంచి వ్యక్తుల బొమ్మలు పెడతాం మొదలెట్టారు. అంతకుముందు వ్యక్తుల బొమ్మలు ఉండి కాదు, గుర్తులుండి. సో తర్వాత వ్యక్తుల బొమ్మలు వేయటం మొదలుపెట్టిన తర్వాత నేను ఎలక్షన్లో పోటీ చేశాను. అంతకుముందు పోటీ చేయలే. అంచేత నేను నా బొమ్మ చూసే ఓటేశారన్న ఒక ఫీలింగ్లో ఉన్నా. దట్ మే బి రైట్ ఆర్ రాంగ్, బట్ నా బొమ్మ ఉన్న మాట నిజం, నేను నెగ్గిన మాట నిజం. అయితే సో కాబట్టి ఒక విషయం అడుగుతా సార్, ఇక్కడ మీరు ఇందాక అన్నారు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది అంటే కేవీపీ గారిని చూసినప్పుడు అండ్ మీకు ఎంజీఆర్ గారిని చూసినప్పుడు, ఎంజీఆర్ గారిని చూసినప్పుడు మీకు ఆయన ఉన్నా లేకున్నా ఆయనని ప్రజలు ఎంత ఆదరించారు అనేది చూసిన తర్వాత మీకు రావాలనిపించింది అని అన్నారు. సో ఈ విధంగా వచ్చిన మీరు ఈరోజు ఆ పేరు ఎంతవరకు సంపాదించుకున్నారంటే చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ సంపాదించుకోలేదు, ప్రయత్నంలో ఉన్నా అన్నారు. అవును, అంటే ఇప్పుడు దాకా సాధించింది శూన్యం అని ఒప్పుకున్నా. ఎస్, నేను అదే అడుగుతున్నా సార్. ఇప్పుడు వరకు మీరు సాధించింది శూన్యం. ఇప్పుడు ఈ రోజు కూడా ఈవెన్ టుడే మీరు ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ పార్టీ వ్యక్తులే మిమ్మల్ని రిజెక్ట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. అందుకే మీరు వెళ్ళలేకపోతున్నారు మీ కాన్స్టిట్యుయెన్సీకి. నన్ను రిజెక్ట్ చేసేది పార్టీ వ్యక్తులు కాదమ్మా. నన్ను రిజెక్ట్ చేసింది అక్కడ పరిపాలిస్తున్న ఒక శిశుపాలుడు. శిశుపాలుడు అంటే మీకు తెలుసో లేదో? తెలుసు సార్. అలాంటి వాడు, అంటే అతను లేడు ఇప్పుడు, 100 ఛాన్సులు ఇస్తారు. అలాంటి వాడు ఉన్నాడు ఇప్పుడు అక్కడ. సో అతను నన్ను ద్వేషిస్తున్నాడు తప్ప, అందుకనే చెప్పింది నేను, సాయిరెడ్డి గారు పెట్టలేదు ఆ ట్వీట్లు అని చెప్పింది అందుకనే. సో పార్టీలో అందరితో మీకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది? ఎవరికి అందరితోటి ఉండదు. అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ మందితో నాకు ఫ్రెండ్షిప్ ఉంది. అండ్ ఇంకోటి షర్మిల గారు, విజయమ్మ, వీళ్ళిద్దరూ కూడా అసలు వాళ్ళకి మధ్యలో ఏం జరిగిందనేది తెలియదు. అంటే అన్న చెల్లెలకి మధ్య గొడవ ఏంటనేది తెలియదు. మీరు దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి చెప్పండి, అసలు వాళ్ళకి ఏ గొడవ జరిగిందని ఇద్దరు చెరో వైపు వెళ్ళిపోయారు? ఆస్తుల పంపకాల దగ్గర అన్యాయం జరిగిందనేది అందరూ అనుకునేది. అవును, నాకు తెలిసింది. మీకు కూడా అదే తెలుసు? ఇంకేం నాకు షర్మిల బాగా తెలుసు. ఓకే. నాకు షర్మిల భర్త అనిల్ నేను చాలా క్లోజ్ ఈ రోజుకి. సో మామూలుగా అయితే ఇప్పుడు నేను తప్పు అని అనను, అది వాళ్ళకి ఎక్కడో పడలేదు కాబట్టి ఆవిడ మొత్తం తెలంగాణకు వచ్చేసింది. అటు అన్నకి పోటీగా కొట్లాడాలనుకోలేదు, అట్లా అన్నతో కలిసి కొట్లాడాలనుకోలేదు. ఎలక్షన్స్లో అప్పుడు బయటకు వచ్చి రాష్ట్రానికి మారిపోయి, రాష్ట్రం అక్కడి నుంచి వదిలేసి ఇక్కడికి వచ్చి తెలంగాణ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచోవాల్సినంత పెద్ద రీజన్ ఏమై ఉంటుంది అనేది ఇప్పటికీ అందరికీ ప్రశ్నే. సో ఈ ప్రశ్నకి సమాధానం మరి మీరు క్లోజ్ కదా, మీకేం తెలీదా? షీ డిడ్ నాట్ కంటెస్ట్ కదా. డిడ్ నాట్ కంటెస్ట్, కానీ అంటే వై డిడ్ షీ టేక్ ద డెసిషన్ అనేది ఫస్ట్లీ. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు అన్న తరఫున చాలా కొట్లాడింది. అసలు ఆ సమయంలో కూడా ఆ సమయంలో అసలు జగన్ గారి పేరుని కానీ లేకపోతే తండ్రి గారి బాటని కానీ ఎత్తుకొని నడిచిందే షర్మిలక్క. అవును, షర్మిలక్క ఆ టైంలో ఇన్యాక్టివ్గా ఉండుంటే జనాలు మర్చిపోయేవాళ్ళేమో. అదే నేను చాలాసార్లు చెప్పా. అలాంటి టైంలో అంత యాక్టివ్ ఉన్న తర్వాత కూడా ఈరోజు మరి అన్నకి చెల్లెకి ఎందుకు ఈ వైరం, ఎందుకు మరి? సో అక్కడ మళ్ళీ ప్రశ్న అడుగుతా, బట్ ఇది సమాధానం కాదు, ప్రశ్నే అడుగుతున్నా. ఓకే. మరి అంత త్యాగం చేసింది, పాదయాత్ర చేసింది, తెలంగాణలో కూడా తిరిగింది, అప్పుడు తర్వాత ఆంధ్రాలో క్యాంపెయిన్ చేసింది. ఇతను 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు పార్టీ అస్తవ్యస్తం అయిపోయిన పరిస్థితిలో
పార్టీకి ఊపిరి పోసింది షర్మిల, టు సమ్ ఎక్స్టెంట్ విజయమ్మ గారు, అవును మెయిన్గా షర్మిల. అవును మరి ఒక రకంగా క్రిస్టియన్ ఓట్ కన్సాలిడేషన్ అనిల్ చేశాడు. సో వాళ్ళు చాలా కష్టపడ్డారు. అవును మరి కష్టపడిన తర్వాత తల్లిని వదిలేశారు, చెల్లిని వదిలేశారు. సరే పాపం బావని అసలు పూర్తిగా పక్కన పెట్టారు. అంటే నేను అనేది కనీసం థ్యాంక్స్ చెప్పలేదని చెప్పేది. ఓకే అతనికి ఏదో అది చేయాలి ఇది చేయాలి బెనిఫిట్ అని కాదు. ఇదంతా తెలిసిందే సార్. తెలియంది ఏమైనా ఉందా జనాలకు తెలియంది? అంటే కనీసం అతనికి బావకి థ్యాంక్స్ కూడా చెప్పలేదన్న సంగతి మీకు తెలుసా? అంటే ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు, రైట్? అసలు మినిమం మరి చెల్లొచ్చి ఇక్కడ నుంచుంటుంది, అన్న గురించి మాట్లాడట్లే, అక్కడ అన్న కూడా మరి ఎందుకు అనేసి ప్రశ్నించట్లే. అన్న గురించి మాట్లాడకపోయినా షర్మిల ఇక్కడ కేసీఆర్ గారిని అడ్డం పెట్టి మాట్లాడిన ప్రతి మాట అక్కడ అన్నకే తగిలింది. ఓ కానీ అది అక్కడే మాట్లాడచ్చు కదా సార్, ఇక్కడ మాట్లాడితే ప్రయోజనం ఏంటి? ఏమో నాకులాగే భయపడిందేమో. మీరు భయపడని అన్నారు కదా సార్. మీరు అనుకుంటున్నారు కదా అలా. నేను అనుకునేది మీరు ఎట్లా అనుకుంటారు సార్? నేను అనుకుంటున్నా అన్నారు కదా, భయపడ్డారా అని అన్నారు కదా. అడిగాను సార్, అడగడానికి అనుకోవడానికి తేడా ఉంది. భయపడ్డారా సార్ అని అడిగాను. మీరేమో నేను అనుకుంటున్నాను మీరే అనేసుకుంటున్నారు. కనీసం హ్యాపీగా ఉండండి మీ అభిప్రాయంతో కొన్నిట్లో. అది నా అభిప్రాయం అని మీరు ఎట్లా జడ్జ్ చేస్తారు అంటున్నా నేను. ఎలాగ జడ్జ్ చేస్తారు? కానీ ఇక్కడ నా ప్రశ్న అది కాదు, అక్కడ నుంచి డైవర్ట్ చేయడానికి మీరు చూడకండి. నా ప్రశ్నకు ఆన్సర్ మీ దగ్గర ఉంటే చెప్పండి, లేదంటే నాకు తెలిసి నాకు చెప్పనని చెప్పండి, లేదా నాకు తెలియదని చెప్పండి, ఏదో చెప్పండి. ఈ మూడిట్లో ఒక చాయిస్ ఇస్తాను. అంతే కదా సార్, తెలిస్తే చెప్పండి. నేను అడుగుతున్నా మిమ్మల్ని. చెప్పానుగా నాకు తెలిసి ఆస్తి తగాదాలని. ఓకే, సో ఆస్తి విషయాల్లో కొట్లాట్లు వచ్చేసి వేరు వేరు అయిపోయారు. సో అంటే అన్న చెల్లికి అన్యాయం చేశాడని. ఓకే, సో అన్యాయం జరిగింది అనేసి. ఒకప్పుడు దేవత అని ఒక సినిమా వచ్చింది, శోభన్ బాబు. అవును, గుర్తుందా? గుర్తుంది. ఇందులో మోహన్ బాబు క్యారెక్టర్ గొప్పగా ఉంటుంది. బామ్మ నగ నట్టల్లో నగ నాకు నట్ట నీకు, ఆస్తి పాస్తుల్లో ఆస్తి నాకు పాస్తి నీకు అలా అంటాడు. అలాగ పంపకం చేశాడని చెప్పి. ఓకే, సో అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి ఇదంతా జరిగింది. ఇది చెప్తే అయిపోయేది కదా సార్, నాకు అర్థమయ్యేది కదా చాలా సింపుల్గా. ఎలా చెప్తే అర్థమవుతుందని నాకు ఇప్పుడు అర్థం. ఇప్పుడు మీరు అన్నీ ఇలాగే చెప్తున్నారు కానీ నేను అడిగింది మాత్రం ఇలా చెప్పట్లేదు. అదే ప్రాబ్లం అంతా ఏంటంటే మీరు ఏది చెప్తారని ఎదురుతా చెప్పట్లేదు. మీరు ఏదైతే నేను అడిగిన క్వశ్చన్ని మళ్ళీ విడమరిచి మీరు యాంకర్లా అడుగుతున్నారు నన్ను. అలా ఉంది. సరేలేండి సార్, అది పక్కకు పెట్టేద్దాం. దాని గురించి ఇంకా మాట్లాడుతూ పోతే మీరు ఇంకా చెప్తూనే ఉంటారు నాకు. సో ఇది పక్కకు పెడితే ఈసారి ఎలక్షన్స్కి మీరు అన్నారు, చాలా కాన్ఫిడెంట్గా చెప్పినారు ఓడిపోతాడు కంపల్సరీ చూడు అని చెప్పేసి. సో మరి టీడీపీ గెలుస్తుందన్న నమ్మకం ఉందా? 100% టీడీపీ గెలుస్తుందనే నమ్మకం ఉంది మీకు? అది సత్యం. అంతేనా? సో అప్పుడు టీడీపీలో మిమ్మల్ని చూడొచ్చా మేము? ఆ కూటమిలో ఉంటా. బీజేపీ టీడీపీ జనసేన. ఇప్పుడు నేను నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తాను. ఆ 3 పార్టీల నాయకులతో నాకు సత్సంబంధాలే ఉన్నాయి. నర్సాపురం సీటు ఈ ముగ్గురులో ఎవరు కోరుకుంటే ఆ పార్టీ నుంచి నేను పోటీ చేస్తాను. ఎందుకంటే ఒకసారి ముగ్గురు కలిసిన తర్వాత ఏ పార్టీ అయినా ఒకటే. ఓకే నా వరకు. ఓకే, సో కాబట్టి ఎందుకంటే నాకు 3 పార్టీలతోటి వెరీ క్లియర్ సత్సంబంధాలే ఉన్నాయి కాబట్టి సో నేను 3 పార్టీలతోటి టచ్లోనే ఉన్నా. ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేయాలని కోరుకుంటున్న అతి కొద్ది మందిలో నేను ఒకన్నా. ఓకే డన్. సో దీనిపైన క్లారిటీ వచ్చింది. మీ పైన అంటే మిమ్మల్ని ఎప్పుడైతే అరెస్ట్ చేసి కొట్టారని మీరు అన్నారో దాని తర్వాత అదే మీరు చెప్పిండ్రు కదా సార్, అది మేము చూడలేదు కదా, జగన్ గారు చూసినట్టున్నారు లైవ్లో, కానీ మేము చూడలేదు కదా. సో అది జరిగిన తర్వాత మీ పైన హత్యాయత్నం జరిగింది అని కూడా ఒక వార్త వినిపించింది, నిజమా? 100% ఏ విధంగా? రావులమ్మ రమ్యకృష్ణ అన్నది అంత నిజం.
ఇది అంతే నిజం. ఓకే. అంటే ఏ విధంగా, అంటే ఎప్పుడు జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎట్లా తప్పించుకున్నారు మరి దాని నుంచి? ఒకటి, జైల్లోనే ఒక వ్యక్తిని నేను జైలుకు వెళ్ళటానికి 3 రోజుల ముందే ఓకే ఒక వ్యక్తిని జైల్లో ప్రవేశపెట్టారు. ఓకే. నేను 18 గంటలే ఉన్నా జైల్లో. బట్ ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ నాకు అంటే నడవలేని పరిస్థితిలో ఉన్నా. సో కాబట్టి కొంచెం హ్యాండ్ హోల్డింగ్ చేసి హెల్పర్గా ఒక వ్యక్తిని నియమించారు. ఓకే. అతను నాకు జైలు స్టాఫ్ ఏమో అని అనుకున్నా. తర్వాత తెలిసింది జైల్లో ఇలాంటి స్టాఫ్ ఉండరట. ఓకే. జైల్లో ఉన్న వాళ్ళనే కొన్ని పనులకు వాడతారట. అంటే ఆల్రెడీ ఖైదీలు. సో ఎవరో ఒక అతను నాకు సహాయం చేశాడు. ఆ తర్వాత సరే నేను మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళటం, ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళిపోవటం జరిగింది. ఒక వ్యక్తి నాకు అదే పనిగా ఫోన్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి DP. జనరల్గా ఆ టైంలో ఊరికి ఆలీలు ఫోన్లు చేసి ఏదో నన్ను అబ్యూస్ చేయటం, ఓకే, ఏమనుకుంటున్నారా జగన్ అంటే అసలు ఏంటి అది ఇది అని చెప్పి చాలా ఎక్కువగా వచ్చి బాగా తగ్గిపోయినాయి తర్వాత. ఓకే. సో అలా ఎవడో జగన్ ఫ్యాన్, జగన్ DP పెట్టుకున్నాడంటే ఎవడో కరెక్ట్ కట్టిన ఏదో రాయలసీమ వింటాడులే అని చెప్పి ఎందుకు వచ్చిందని ఎత్తలా ఫోను. ఆ తర్వాత ఏదో మెసేజ్ పెట్టి సార్ ప్లీజ్ లిఫ్ట్ మై ఫోన్ అంటే నేను చేశా. ఓకే. వెనక్కి చేసినప్పుడు నేనండి పలానా ఆ రోజు మీకు స్నానం చేయడానికి కూడా నీళ్ళు అందించింది అంత నేనే. ఓహో ఏంటమ్మా నా ఆఫ్ డ్యూటీలో ఉన్నావా అన్నా. కాదండి నేను ఖైదీని, నన్ను ఒక చెక్ బౌన్స్ కేసు పెట్టి నన్ను మీకన్నా 3 రోజుల ముందు ఇక్కడ పెట్టారు. నేను బెంగళూరులో ఉంటాను, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పనిచేస్తున్నాను. ఓకే. 3 రోజుల ముందు పెట్టారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత నన్ను వదిలేశారు, పంపేశారు. అదేంటారు మరి ఇది నన్ను జైల్లో పెడితే దానికి ముందు నిన్ను పెడతావేంటన్నా. అవన్నీ అడగొద్దండి, వాళ్ళు మంచోళ్ళు కాదు, చంపేస్తారని డైరెక్ట్గా చెప్పలా నాకు. అందుకే పెట్టారని చెప్పలా. వాళ్ళు మంచోళ్ళు కాదు, మీరు చాలా అదృష్టవంతులు, బెయిల్ వచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళు మంచోళ్ళు కాదు, ఓకే, మీరు జాగ్రత్తగా ఉండండి అని అతను చెప్పాడు. భయపెడతానికి చెప్పాడా ఆ నిజాన్ని, ఎందుకు చెప్పాడో తెలియదు, చెప్పాడు. ఏదేమైనా అది నిజం అంటారు. అతను చెప్పింది నిజమే పాపం, అతను నిజంగానే చెప్పాడు. అతని గురించి చెప్పాడు, అతను ఎందుకు ఇలా వచ్చాడో చెప్పాడు, అదంతా నిజమే. అంటే నన్ను నోరెత్తకుండా భయపెడతానికి చెప్పాడా. ఓకే. ఒక నిజంతో లింక్ అయి ఉంటేనే కదా మనం దాని గురించి ఆలోచించేది. సో చెప్పాడు, అలా చెప్పాడు. అది జరిగిన తర్వాత పర్హాప్స్ నేను మాట్లాడినేమో అని అనుకుని ఉండొచ్చు. ఆ తర్వాత నుంచి అదే ప్రకారం మళ్ళీ నేను నా రచ్చబండ నేను మొదలుపెట్టా. కానీ ఇంతకు మీ పైన ఎందుకు ఇంత కసి అంటారు మరి? చంపాలనుకున్నారంటే అసలు మనకి ఎంతో చెడు చేసిన వ్యక్తిని కూడా చంపాలంటే ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే సామధాన భేద దండోపాయాలని ఉంటాయి. అంటే ఐడియా ఉందా? తెలుసు సార్. స్టెప్ బై స్టెప్ ముందు మాటలు అలాగా చివరిలో మావాడు మోడల్ ఏంటంటే చివరి నుంచి వస్తాడు, అది కుదరకపోతే మాట్లాడుకుంటాం మొదలెడదామని ఇలా. సో దండోపాయంతో మొదలెడతారు. ఫస్ట్ లేపేయడానికి చూస్తారు, లేపడం కుదరకపోతే మాట్లాడుకుంటానని చూస్తారు, రివర్స్. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందంటారు మరి గొడవ? మాట్లాడే ప్రయత్నాలు కూడా నేనేం కన్సిడర్ చేయలే. ఓకే. సో మీతో తర్వాత మాట్లాడడానికి కూడా ప్రయత్నించారు. అయితే మీరు మాట్లాడాలని వెళ్ళినప్పుడు రిజెక్ట్ చేసిన వ్యక్తి మీతో మాట్లాడడానికి ఏ విధంగా ప్రయత్నించారు మరి? ఎప్పుడు ఏ విషయంలో కలిసి మాట్లాడదాం? వాళ్ళ పేర్లు చెప్తే చాలా ఇబ్బందులు ఉంటాయి, ఎవరెవరు మాట్లాడారో. అది వాళ్ళు ప్రామినెంట్ ప్లేసుల్లో ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పకూడదు. ఓకే. సో మరి ఈసారి ఎలక్షన్స్కి మీరు తయారుగా ఉన్నారు కాబట్టి, ఈసారి ఎలక్షన్స్లో మీరు ఓడించడానికి తయారుగా ఉన్నారు కాబట్టి
మీరు గెలుస్తారన్న నమ్మకంతో ఉన్నారు కాబట్టి, ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నారన్న నమ్మకంతో మీరు ఉన్నారు కాబట్టి, ఫైనల్గా చెప్పండి ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇవంతా చేస్తూ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? మీకింత అన్యాయం చేసిన దుష్ట దుర్మార్గపు ప్రభుత్వాన్ని కసిగా ఓడించండి. దట్స్ ఇట్. ఒకటే మాట. ఆ తర్వాత డ్యామేజ్ నుంచి నెమ్మదిగా, ఎందుకంటే జరిగింది విధ్వంసం. ఇమీడియట్గా ఎవరో ఒక రోజులో సరే ఈ విధ్వంసం కాదు జరిగింది. నిదానంగా ఈ ఉపద్రవం నుంచి మంచి నాయకత్వంలో వీళ్ళ ముగ్గురు, భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, ఎనీవో ఈజ్ గోయింగ్ టు బి ద సీఎం అకార్డింగ్ టు మీ, పవన్ కళ్యాణ్ గారు, వీరి నాయకత్వంలో రాష్ట్రాన్ని నెమ్మదిగా బాగు చేసుకుందాం. ముందు మటుకు ఈ నరకాసురుణ్ణి, ఈ శిశుపాలుని, ఈ జగన్నాసురుణ్ణి, అండ్ ది సేమ్ టైం మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకొని పాలిటిక్స్లోకి వచ్చిండ్రో ఆ టార్గెట్ పైన మీరు ఫోకస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే దానివల్ల చాలామంది నార్మల్ ప్రజలకి మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి. సో డెఫినెట్లీ దానిపైన మీరు ఫోకస్ చేయండి సార్. తప్పకుండా. నేను ఇది అడ్వైజే అనుకోండి, లేకపోతే మీరు పెట్టుకున్న కోరికని గుర్తు చేస్తున్నానని అనుకోండి, ఏదైనా అనుకోండి. బట్ ఎస్, దానిపైన మీరు ఫోకస్ చేస్తే మీరు పెద్ద లీడర్గా మిమ్మల్ని చూడాలని కోరుకునే ప్రజలందరి కోరిక తీరుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.